జూన్ 2 నాటికి ఆంధ్రప్రదేశ్ విభజన, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగి 10 ఏళ్ళు పూర్తి కానుంది. ఈ 10 ఏళ్ల సంబురాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ ఎత్తున నిర్వహించాలని తలపెట్టింది. ఇది ఎంతో సంతోషదాయకమైన నిర్ణయం. ఒక కొత్త రాష్ట్రం సుదీర్ఘ పోరాటాల తరువాత ఏర్పడి 10 ఏళ్ళు సుస్థిర పాలనలో కొనసాగి అన్ని విషయాల్లోనూ ముందంజలో ఉంటూ కొనసాగుతూ ఈరోజు ఈ వేడుకలు నిర్వహించుకునే స్థాయికి రావడం విశేషం. సుస్థిరమైన పాలనకు అర్థాలు ఎన్ని తీసినా తెలంగాణలో రాష్ట్ర విభజన నాడు భయపెట్టినట్లు ఆందోళనలు లేవు, దాడులు లేవు, ఇతరత్ర ఇబ్బందికరమైన అంశాలేమీ పెద్దగా కనిపించలేదు. విద్యుత్ శక్తిలోనూ మిగతా అంశాలలోనూ తెలంగాణ సమస్యలను అధిగమిస్తూ ముందుకు సాగుతూ వచ్చింది. ఇక రాజకీయ పార్టీల మధ్య రాజకీయాలు ఎలా ఉన్నా తెలంగాణ రాష్ట్రం, అందులోనూ హైదరాబాదు తన స్థాయిని నిలబెట్టుకుంటూ ముందుకు సాగిపోవడం విశేషం. ఈ మంచి పనికి హైదరాబాద్ ప్రజలు మద్దతు నాటి ప్రభుత్వానికి పలికారనడానికి జిహెచ్ఎంసీ పరిధిలో అన్ని స్థానాలు బీఆర్ఎస్కు రావడం మనకు నిదర్శనం. బీఆర్ఎస్ పాలనలో తప్పులు ఎన్ని ఉన్నా కొన్ని విషయాల్లో మాత్రం బీఆర్ఎస్ తనదైన శైలిలో తెలంగాణను ముందుకు తీసుకెళ్ళిందనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇటువంటి నేపథ్యంలో రాష్ట్రంలో కొత్తగా అధికారాన్ని చేపట్టిన కాంగ్రెస్ పార్టీ ఈ 10 ఏళ్ల సంబరాలను నిర్వహించాలని తలపెట్టడం, అందుకు నాడు తెలంగాణ ఏర్పాటుకు మద్దతిచ్చి పార్లమెంటు తలుపులను వేసి కూడా రాష్ట్ర విభజన బిల్లును సఫలీకృతం చేసేలా చూసిన సోనియా గాంధీని ముఖ్య అతిథిగా ఆహ్వానించాలనుకోవడం ఇంకా సంతోషకరమైన విషయం. ఎందుకంటే ఆ రోజు ఈ తెలంగాణ ఏర్పాటులో సోనియా గాంధీ కీలకంగా వ్యవహరించారనడంలో సందేహం లేదు. అయితే ఇంతటి ఘనమైన సంబురాలను జరుపుకునే వేళ కాంగ్రెస్ పాలనలోని రాష్ట్ర ప్రభుత్వం నాడు తెలంగాణ బిల్లు ఆమోదానికి తనదైన శైలిలో మద్దతిచ్చిన భారతీయ జనతా పార్టీని ఈ వేడుకలకు ఆహ్వానించకూడదని నిర్ణయించడం అంతగా హర్షణీయం కాదు. ఇలా భారతీయ జనతా పార్టీని ఆహ్వానించమంటూనే తెలంగాణ ఉద్యమంలో ఎవరెంత చెప్పినా తనదైన శైలిలో కీలక పాత్ర పోషించిన పార్టీ నేడు బీఆర్ఎస్, నాడు టీఆర్ఎస్. తెలంగాణ ఉద్యమంలో ఎన్నో ఎదురడుగులు వచ్చినా తట్టుకొని ఎదుర్కొంటూ తెలంగాణ ఉద్యమాన్ని చివరి దశకు తీసుకొని వచ్చి కేంద్ర ప్రభుత్వాన్ని, కేంద్రంలోని జాతీయ పార్టీలను ఈ దిశగా నిర్ణయం తీసుకునేలా తనదైన శైలిలో నాటి టీఆర్ఎస్, నేటి బీఆర్ఎస్ వ్యవహరించదనడంలోనూ ఏమాత్రం అనుమానం లేదు. అటువంటి బీఆర్ఎస్ను కూడా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించనున్న ఈ వేడుకలకు దూరం పెట్టడం ఎంతవరకు సబబు? ఇవి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే వేడుకలు. ముఖ్య అతిథిగా ఎవరినైనా పిలవచ్చు, అది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం. ఒక ప్రభుత్వం తాను స్వయంగా నిర్ణయించే వేడుకలకు ప్రతిపక్షాలను ఆహ్వానించడం ఒక మంచి సాంప్రదాయం. అటువంటి సాంప్రదాయాలకు కాంగ్రెస్ ప్రభుత్వం తిలోదకాలు ఇవ్వడం అంటేనే రాబోయే రోజుల్లో తెలంగాణలో రాజకీయ పరిణామాలను మనం స్పష్టంగా ఊహించవచ్చు. గతంలోనూ అధికార
లో ఉన్న ప్రభుత్వాలు నిర్వహించే గణతంత్ర దినోత్సవానికి కానీ స్వాతంత్ర దినోత్సవాలకు కానీ ఇతరత్ర వేడుకలకు ప్రతిపక్ష నేతలందరికీ ఆహ్వానం పలకడం సాంప్రదాయం. ఆ సాంప్రదాయానికి ఈరోజు రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం తిరస్కారం చెప్పడం, దీనిని ఎలా ఊహించుకోవాలో అర్థం కాని విషయం. సోనియా గాంధీ ముఖ్య అతిథిగా వచ్చిన ఈ నాయకులను ఆహ్వానించడంలో తప్పేమిటి? కేంద్ర ప్రభుత్వం నిర్వహించే వేడుకల్లో నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా పాల్గొన్న సభలకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా హాజరైన వేళ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం జరిపే ఈ వేడుకలకు బీజేపీ, బీఆర్ఎస్లు అంటే ప్రధాన ప్రతిపక్ష పార్టీలు వాటి నాయకులు హాజరైతే తప్పేంటి? ఇది రాష్ట్రంలోని అందరూ ప్రజలు, అన్ని పార్టీలు జరుపుకోవాల్సిన పండగ. దిగ్విజయంగా 10 ఏళ్లు పూర్తి చేసుకున్న వేళ తెలంగాణ వాసులందరూ ఉత్సవాలు చేసుకునే వేళ రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకోవడం తీవ్ర అభ్యంతరకరం. ఇది మంచి పరిణామం కాదు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని పునరాలించుకోవాలి.